నిన్న చంద్రబాబు గారికి 30 ఏళ్ళు అవుతోంది. మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అన్న సందర్భంగా సాక్షి ప్రింట్ మీడియాలో వాళ్ళు 30 ఏళ్ళు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి వాళ్ళు డిబేట్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు చూస్తే బయట వాళ్ళ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు వచ్చి మరి వెన్నుపోటు గురించి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? సాక్షిలో టీవీలో డిబేటే కాదు, సాక్షి పేపర్లో ఒక గొప్ప నాయకురాలు, ఒక గొప్ప సంఘ సంస్కర్త, ఒక గొప్ప ఆదర్శ సతీమణి లక్ష్మీపార్వతి ఒక ఆర్టికల్ కూడా రాసింది దీని మీద. షర్మిలకి ఏం పోటు పొడిచారు, కవితకి ఏం పోటు పొడిచారు, అసలు లక్ష్మీపార్వతి పొడిచింది ఆ పోటుని ఏమంటారు, లక్ష్మీపార్వతి చేసిన పనులను ఏమంటారు. ఆమె వచ్చి ఇప్పుడు పెద్ద ఆర్టికల్ రాసింది, ఇదంత పెద్ద దుర్దినము, ప్రజాస్వామ్యానికి దుర్దినం. ఆ తర్వాత ఎన్ని ఎలక్షన్లు జరిగినాయి, ఆ తర్వాత ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గెలిచాడు. అప్పుడు 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 96 పార్లమెంట్ ఎలక్షన్లు జరిపితే ఈ లక్ష్మీపార్వతి 42 స్థానాలు ఉండేవి. అప్పుడు 42 పార్లమెంటు స్థానాల్లో ఒక హైదరాబాద్ తప్ప అన్నీ నేనే గెలుస్తానని చెప్పింది లక్ష్మీపార్వతి. మొత్తం 41 స్థానాలు నేనే గెలుస్తున్నా, నాకే వచ్చేస్తాయి, ఇంకా నేను నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నేనే అని చెప్పుకు తిరిగింది. ఏమైంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక నామినేటెడ్ పోస్ట్ తోటి ఆ పక్కన కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతుడు అని చెప్తూ ఉన్నది. అందుకని ఈ లక్ష్మీపార్వతి చెప్పే కబుర్లండి ఇవన్నీ, ఈ వార్తలు చదువుకుంటూ ఆ సాక్షిలో గొమ్మినేని శ్రీనివాసరావు చేసే డిబేట్లు చూసుకుంటే ఇంకా అవి చూసుకుంటూ బతకచ్చు జగన్మోహన్ రెడ్డి చక్కగా. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక స్టాండ్ తీసుకొని, అంటే అన్యాయం ఎటుంటే అటువైపు ఉండే వ్యక్తులు వీళ్ళందరూ. న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా జరిగే విషయాలు వీళ్ళకి అసహ్యం కలిగిస్తాయి. వీళ్ళకి ఏది కూడా చట్ట ప్రకారం నడిచేది ఏది కూడా వీళ్ళకి న్యాయం అనిపించదు. వీళ్ళు ఇప్పుడు కాదంబరి జత్వాని అనే అమ్మాయిని బాంబే నుంచి తీసుకొచ్చి 54 రోజులు చీకటి గదిలో పడేస్తే ఈ లక్ష్మీపార్వతి ఎక్కడికి పోయింది? దాన్ని ఏ పోటు అంటారు? కాదంబరి జత్వానికి ఏ పోటు అంటారు? నువ్వు 30,000 మంది ఈ జే బ్రాండ్లు దాగి చచ్చిపోతే, ఇప్పుడే డివిఎస్ గారు చెప్పింది, 30,000 మంది చచ్చిపోయారు, ఇంకొక 60,000 మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి కూర్చుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంది ఇచ్చారని చెబుతుంది ఆ లక్ష్మీపార్వతి. ఏం చెప్పాలి, మంచి మంది ఇస్తే ఇంతమంది ఎందుకు చచ్చిపోతారు? ఇదేం కుంభకోణం, ఇంత పెద్ద కుంభకోణమా? అంతమంది ఎంతమంది జైల్లోకి వెళ్ళారు? అట్లా కాదయ్యా, ఆ మంచి మంది ఇచ్చాడు మా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి నిజంగా చెబుతున్నా కదా, విలువలు, విశ్వసనీయత అని పైకి చెప్పుకుంటూ తిరిగే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున తల్లిని అంత దారుణంగా అవమానించింది. నిజంగా నాకే బాధేసింది ఆ వీడియో, ఆ విజువల్స్ చూస్తే. నిజంగా అంటే విజయలక్ష్మి అంత ముందర, ఎలక్షన్ల ముందర కూడా మా అబ్బాయిని గెలిపించండి అనే చెప్పింది. ఆవిడకు కూడా అధ్యక్ష పదవి ఇచ్చి తర్వాత మళ్ళీ ఆవిడ తీసేసి తానే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించి ఆ రోజు ఏడ్చిందమ్మా విజయలక్ష్మి. పదవి నుంచి చిటికేసి చెప్పాడు దిగిపోను అని తల్లిని చెబితే ఆమె ఏడిపే. ఎందుకు? నువ్వు చెల్లి పార్టీకి గౌరవాధ్యక్షురాలుగా ఉన్నావు, నువ్వు నా పార్టీలో ఉండడానికి వీల్లేదు, గెట్ అవుట్ అన్నాడు. ఆమె వచ్చి ఏడుస్తూ మొత్తం ఆ కన్నీళ్లతోటి కొంగంతా తడిచిపోయింది, అంత ఏడ్చింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలో మా అబ్బాయికి మళ్ళీ గెలిపించండి ఏదో లెటర్ రాసినట్టుంది. ఎవరు ఎందుకు వింటారు? నీకే దిక్కు లేదు, ఇంకా నువ్వు చేస్తే మేమే వింటాం అనరా? అట్లాగే అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందుకని వీళ్ళందరికీ కూడా ఎవరికైనా ఈ రోజున, మళ్ళీ నిన్న మొన్న కూడా చెప్పింది విజయలక్ష్మి, లేదు అవన్నీ మా కుటుంబాలకు అవన్నీ ఏమీ లేవు, అన్నీ ఇవాళ కాకపోతే రేపైనా సర్దుకుంటాయి అని చెబుతాం. మరి అదే విజయలక్ష్మికి సంబంధించిన వాళ్ళు అంటే వైవి సుబ్బారెడ్డి లేకపోతే ఈ విజయసాయి రెడ్డి వాళ్ళందరూ మరి జగన్ వైపు సైడ్ తీసుకొని మాట్లాడారు, షర్మిలకి వ్యతిరేకంగా డైరెక్ట్గా మాట్లాడారు.
విజయసాయి రెడ్డి అంటే బయటవాడు అనుకో. వైవి సుబ్బారెడ్డిని పిలిచి, వైవి సుబ్బారెడ్డి నీ చెల్లెలు భర్తే కదా, ఏ సుబ్బారెడ్డి అట్లా ఎందుకు మాట్లాడావు, పాప్స్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడావు అని అడిగిందా? ఎందుకు అడగల? అందుకని ఇక్కడ నేను అదే చెప్తున్నది, తెలంగాణలో కేసీఆర్ అదే తప్పు చేశాడు, ఆంధ్రప్రదేశ్లో విజయలక్ష్మి అదే తప్పు చేసింది. నేను చెప్తున్న పాయింట్ అది. వీళ్ళు గనక ముందరే గనక చెక్ చేసి ఢిల్లీ కుంభకోణంలో, ఢిల్లీ లిక్కర్ స్కాండల్లో ఉన్నప్పుడు కవిత మీద యాక్షన్ తీసుకొని ఉన్నట్టయితే ఈరోజు కేసీఆర్కి ఈ మనస్తాపం ఉండేది కాదు. అట్లాగే విజయలక్ష్మి ఎప్పుడైతే షర్మిల వచ్చి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, నువ్వు ఎందుకురా, నువ్వు షర్మిల వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకుంటుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావురా అని ఆ రోజే అడిగినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇంత దూరం వచ్చి ఉండేవాడు కాదు. అందుకని కేసీఆర్, విజయలక్ష్మి ఈ మొత్తం జరిగిన వాటికి వీళ్ళే బాధ్యులు. వీళ్ళు పుత్రప్రేమ, లేకపోతే పుత్రప్రేమతోటి కళ్ళు మూసుకుపోయి వ్యవహరించారు. ఇప్పటికీ కేసీఆర్ ఏమంటాడు, నా వారసుడు కేటీఆర్ అంటాడు. విజయలక్ష్మి ఏమంటుంది, జగన్మోహన్, మన రాజశేఖర రెడ్డి గారికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అని. ఇదే రాజకీయం. ఈ విధమైన రాజకీయాలు చేసుకుంటూ మీరు రాష్ట్రాలను ఉద్ధరిస్తారా? ముందు మీ కుటుంబాలను ఉద్ధరించుకోపోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.